డాక్టర్ తాటికాయల జయరామ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. జయరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈ పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు, అరెస్టులు, ఒక పక్క కోర్టులు కేసులు, మరో పక్క సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, రాజకీయ నాయకులు ఇటు పక్క బీఆర్ఎస్ మరో పక్క బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క ఏదైతే సమస్య ఉందో ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ కూడా పాకింది, దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? జయరామ్ గారు. ఓకే ఓకే మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. నమస్కారం. రవి, దీంట్లో రెండు విషయాలను గమనించాలి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లోపల రెండు విషయాలు చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంటాయి. ఒకటి వచ్చేసేమో ప్రభుత్వము, పాలిటిక్స్. నెక్స్ట్ వచ్చేసి సినిమా ప్రజలు, సినిమా ఇండస్ట్రీ, సినిమాలో పనిచేసే వ్యక్తులు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వాట్ ఎవర్ ద అల్లు అర్జున్ ఎక్సెట్రా ఎక్సెట్రా, వీళ్ళు ప్లస్ ఇండస్ట్రీ. ఈ రెండింటిని విడివిడిగా చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, బెనిఫిట్ షోలు ఇచ్చేసి మీరు డబ్బులు సంపాదించుకోండి, వారం రోజులలో మీ పెట్టుబడి రావడం కోసం మీరు ప్రయత్నాలు చేయండి, ఒకటి కాకపోతే రెండు, రెండు కాకపోతే మూడు, ఎన్ని షోలన్నా వేసుకోండి. దాంతో పాటు వచ్చేసి విపరీతమైన 100 రూపాయలు ఉన్న టికెట్, 150 రూపాయల టికెట్ ఏకంగా 550 నుంచి 1000 రూపాయల వరకు కూడా అమ్ముకోండి. అది కూడా కాకపోతే బ్లాక్ లో 3000 కూడా అమ్ముకోండి. ఆ తర్వాత మీకు ఇష్టానుసారంగా చేసుకోండి అని రాష్ట్రాన్ని సినిమా ప్రజలకు అప్పగిస్తే, సినిమా వ్యక్తులకు అప్పగిస్తే, సినిమా ఇండస్ట్రీకి అప్పగిస్తే అక్కడి వరకు ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. ఇక్కడ ఇటు ఇండస్ట్రీలో కానీ రాజకీయ నాయకులు, ఈ ప్రతిపక్ష నాయకులలో ప్రభుత్వంలో డిస్ప్యూట్ లేవు. వారం రోజులు. కానీ ఇక్కడ మానవత్వం దృష్టిలో చూసినట్టు అయితే ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టుకోవడం కోసం ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చినట్టు ఒక రకంగా చెప్పాలి. అవును. ప్రజల జేబులో ఉన్న సొమ్మును లాక్కోవడం కోసము ప్రభుత్వమే లైసెన్స్ సినిమా ప్రజలకు ఇచ్చిన. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు సినిమా ప్రజలకి, సినిమాలో పనిచేసే వ్యక్తులకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, హీరోయిన్లకు ఎక్సెట్రా వ్యక్తులకు. ఇక్కడ ఏం జరిగింది, అల్లు అర్జున్ వచ్చేసి అక్కడ ఏ కవాతు ఎలాంటిదైతే చూసిండో, ప్రజలను ఏదైతే వచ్చిందో, తను వచ్చే విధానం ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రాబ్లం మొదలైంది. ఆయన రావడానికి ముందు సాక్షాత్తు సీఎం అసెంబ్లీలో ఒక ప్రశ్నకు ఆన్సర్ గా, ఒక ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సిన డ్యూటీ సీఎం, ఒక ప్రశ్నకు ఆన్సర్ చేయలేదనుకో మేము ఊరుకుంటామండి? మేము ఊరుకుంటామా? మేము పొలిటికల్ అనలిస్టులము, చదువుకున్న వ్యక్తులము, రాష్ట్రాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నాము, మేము యుద్ధం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము, మేము అన్ని పొడగొట్టుకొని తెలంగాణ ప్రజల కోసం బతుకుతున్నాము. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, తెలంగాణలో అన్యాయం జరిగినప్పుడు సీఎం అయితే నిలదీయలేదా? సో అది మా పని, మా డ్యూటీ మేము సక్రమంగా చేస్తున్నాం. సీఎం డ్యూటీ సీఎం సక్రమంగా చేశాడు. అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు తన ఆన్సర్ చెప్తున్న క్రమం లోపల జరిగిన విషయాలన్నింటినీ విశదీకరించాడు. అప్పటి వరకు కూడా ఎవిడెన్స్ ను బయటికి తీసుకురాలేదు. అప్పటి వరకు కూడా ఎవిడెన్స్ రాలేదు. ఏం జరిగింది ఏంటన్నది ఓన్లీ ఓరల్ ట్రాన్స్ఫర్మేషన్ లోపల సీఎం దాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసింది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత దానికి కౌంటర్ గా మన అల్లు అర్జున్ ఒక నిందితుడుగా ఉన్న అల్లు అర్జున్, నువ్వు చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఇంటీరియం బెయిల్ తో ఉన్నావు, నీ పర్మనెంట్ బెయిల్ కూడా కాదు, ఇంటీరియం బెయిల్ తో ఉన్న వ్యక్తివి నువ్వు. సీఎం వ్యాఖ్యలకు నువ్వు కౌంటర్ అని పెట్టావు, కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు. కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టు అల్లు అర్జున్ తండ్రి అరవింద్ ఏం చెప్తారంటే, మా వాడు ఎక్కువసేపు మాట్లాడలేడు. ఎక్కడి నుంచి మాట్లాడాడు, వాళ్లకు ఎంత డబ్బులు ఇవ్వాలి అనే వరకు దాకా మాట్లాడిండు, దాన్ని చేసుకున్నాడు. ఎంత ఇవ్వాలి మరి, వాడికి చనిపోయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలంటే మొత్తం దానికి ఆన్సర్ లేదు. నేను ఆ ఇంటర్వ్యూ నేను 2-3 సార్లు రిప్లై చేసుకుని మరీ చూశాను. సో అక్కడ నుంచి ఆన్సర్ లేదు. అక్కడ మా వాళ్ళు లేదు, ఇక్కడ కండిషనల్ బెయిల్ తో ఉన్నాడు, ఇక్కడ మాట్లాడు అని చెప్పుకుంటూ వచ్చేది. సరే, అక్కడ వరకు కూడా బాగానే ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నావు నువ్వు, నీది ఏం తప్పు లేదు, నేను ఏ కవర్ చేయలేదు, ఏ వందనం చేయలేదు, ఏది చేయలేదు. కానీ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారము, ఈరోజు ప్రజాప్రతినిధులు, పోలీసుల దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారము, ఈరోజు సమాజంలో ఉన్న ఎవిడెన్స్ ప్రకారము పదే అల్లు అర్జున్ ఆ సీట్ లో కూర్చొని నువ్వు లేచి వాళ్ళని మిస్ చేయటము, అది డిస్టర్బెన్స్ కాదా? ఒక హీరో
నువ్వు ఉన్నాడంటేనే నిన్ను చూడాలని ఎగబడుతుంటారు. అవును, పదే పదే నువ్వు వస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు ప్రొవికేట్ అవుతున్నట్టే కాదా? నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఏ విధంగానైతే లోపలికి ఎంట్రీ అవ్వడం కోసము నీ భార్య ప్లస్ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు ఎంతో గౌరవంగా రక్షణ వలయంలో తీసుకొచ్చి పెట్టేశాం. అంటే 50 మంది ప్రైవేట్ బౌన్సర్లతో తీసుకొచ్చుకుంటాం. బాగుంది. అక్కడ వరకు నీ కుటుంబం పట్ల ఉన్న ప్రేమ, అభిమానం మా కళ్ళ ముందు కనిపించింది కాబట్టి మేము దాన్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ ఆ తొక్కులాట లోపల నువ్వు వెళ్తున్న క్రమం లోపల, చుట్టుపక్కల నువ్వు విష్ చేసే క్రమం లోపల, నువ్వు జనాన్ని అభివాదం చేసే క్రమం లోపల ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి కదా. అవును, ఇక్కడ సినిమా విషయంలో డిస్ప్యూట్ ఎవరికి లేదు, సినిమా ఇండస్ట్రీలో డిస్ప్యూట్ ఎవరు లేరు. ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ కూడా మాట్లాడేది, జరిగిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంది? ఆ తొక్కులాట లోపల జరుగుతున్న క్రమం లోపల ఏం జరిగిందో తెలియదు. అక్కడ జరిగింది ఏంటంటే, నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ లోపలికి వెళ్తున్నప్పుడు, మెయిన్ గేట్ లోంచి తను వెళ్తున్నప్పుడు, అంటే అప్పర్ బాల్కనీకి వెళ్తున్నప్పుడు అర్జున్ ఏం చేసినట్టే అక్కడ గేట్ క్లోజ్ చేయమని తన ఆర్డర్ ఇచ్చాడు. అక్కడ ఉన్న బౌన్సర్లకు గేట్ క్లోజ్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. అక్కడ గేట్ క్లోజ్ చేయగానే ఆ క్రౌడ్ అంతా లోయర్ బాల్కనీ వైపు వెళ్ళింది. లోయర్ బాల్కనీ వెళ్ళిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగేసి, అక్కడ ఇబ్బంది జరిగేసి అక్కడి నుంచి మొదలైంది. సరే, అక్కడి నుంచి నువ్వు ఆగావా, వెళ్ళేసి లోపల పోయి మళ్ళీ నువ్వు అభివాదం చేస్తున్నావు. ఇక్కడ వెనకాల ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఆ తొక్కిసలాట లోపల రేవతి చనిపోయింది. తన కుమారుడు వచ్చేసి అపస్మిక మరణంలో వెళ్ళిండు. అక్కడ పోలీసు ఒక ఎస్ఐ, ఫిమేల్ ఎస్ఐ ఎత్తుకొని తన్ని ఆస్పిరేట్ చేసుకుంటూ, సిపిఆర్ చేసుకుంటూ, మిగతా పోలీసులంతా గుమ్ము కూడేసి, ఉన్నదే తక్కువ మొత్తం పోలీసులు అక్కడ రావద్దు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అయినా నువ్వు వచ్చేసి ఎన్ని సామాన్యుల్లాగా వచ్చి చూసుకొని పోతే ప్రాబ్లం లేదు. నిన్ను ప్రజలు గమనించింది కాబట్టి ప్రాబ్లం, ప్రజలు నువ్వు గమనిస్తే ప్రాబ్లం లేదు. నీ ఇంటర్నల్ గా నీ ఉద్దేశం ఏంది? నిన్ను గమనించాలని కాదు, నువ్వు ప్రజల్ని గమనించాలని, వాళ్ళ కేరింతలు ఈలను చూసి నువ్వు ఎంజాయ్ చేయాలని, అది కదా ఉద్దేశం.